నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్కు చెందిన ఎంకే అనే ఒక వ్యక్తి అనుభవాన్ని కొంచెం లోతుగా చూద్దాం. అంటే ఆయన జీవితంలో అన్నీ ఉన్నాయనిపిస్తుంది, కానీ ఎందుకో తెలియని ఒక అసంతృప్తి, ఒక వెలితి, ఆ భావనలు ఆయన్ని ఇబ్బంది పెట్టాయట. అవును. మరి భావనల మూలాలు ఎక్కడున్నాయని తెలుసుకోవడానికి ఆయన పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ సహాయం తీసుకున్నారు. ఆ! తీసుకున్నారా? ఈ ప్రయాణంలో ఏం బయటపడింది, ఆ విషయాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. తప్పకుండా. అంటే ఈ థెరపీలో ఎంకే తన గత జన్మ జ్ఞాపకాలలోకి వెళ్లారన్నమాట. అది 1914 నాటి కాలం. తమిళనాడులో. 1914. ఓహ్! అవును. అక్కడ ఆయనొక పోస్టల్ అధికారి. సమాజంలో మంచి గౌరవం ఉన్న వ్యక్తి. అప్పట్లో పోస్టల్ అధికారి అంటే మంచి హోదానే కదా. అవును. మంచి హోదా. అయితే ఆ జీవితంలోని అనుభవాలు, అక్కడ ఏర్పడిన కొన్ని బంధాలు, అవి ఇప్పటి ఈ అసంతృప్తికి ఎలా కారణమయ్యాయో అర్థం చేసుకోవడం ముఖ్యమిక్కడ. చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే 1914లో ఆయన కుటుంబం ఎలా ఉండేది? హ్మ్. మంచి కుటుంబం. తల్లిదండ్రులు, ఒక సోదరుడు, భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. అంతా సంతోషంగా ఉన్న కుటుంబం. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఆ జన్మలో ఉన్న కొందరు వ్యక్తులు ఈ జన్మలో కూడా ఉన్నారట కదా. నిజమే. అదే అసలైన ఆశ్చర్యం. ఆ జన్మలోని తండ్రి, భార్య, ఇంకా ఒక కుమారుడు. వాళ్ళు ఈ జన్మలో కూడా అవే పాత్రల్లో ఉన్నారు. అవే పాత్రల్లోనా? అంటే తండ్రి తండ్రిగానే, భార్య భార్యగానే. అవునవును. అలాగే ఆనాటి సోదరుడేమో ఇప్పుడీయన కొడుగ్గా పుట్టారు. ఓ, ఇంకా ఆ సోదరి ఇప్పుడు కుమార్తెగా ఉంది. అదా సంగతి. అంటే ఇది దీన్నే కర్మబంధాలు అంటారేమో కదా. సరిగ్గా చెప్పారు. బలమైన కర్మ బంధాలనమాట. అంటే కొన్ని సంబంధాలు, వాటి లెక్కలు అవి జన్మల వెంట కొనసాగుతాయి. ఆత్మలు కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి, కొన్ని లెక్కలు పూర్తి చేసుకోవడానికి మళ్లీ మళ్లీ ఇలా కలుస్తాయని నమ్ముతారు. మరి ఆ పోస్టల్ అధికారి జీవితంలో అంతా బాగానే ఉంది కదా. హోదా, కుటుంబం. మరి ఎక్కడ సమస్య వచ్చింది? ఎందుకు ఆ అసంతృప్తి ఈ జన్మదాకా వచ్చింది? మంచి ప్రశ్న. చూడండి, పైకి అంతా బాగానే ఉన్నట్టు కనిపించినాను, ఆ జీవితంలో కొన్ని మానసిక, శారీరక గాయాలు జరిగాయి. వాటి తాలూకు ముద్రలు ఈ జీవితంలోకొచ్చాయన్నమాట. శారీరక గాయాల ముద్రలా? అదెలా? చెప్తాను. ఉదాహరణకు, ఆ జీవితంలో ఒక ప్రమాదం జరిగి ఎంకే మోచేయి విరిగింది. సరే. అయితే ఈ జన్మలో అలాంటి ప్రమాదం ఏమీ జరగలేదు. జరగలేదు అయినా? అయినా కూడా అదే మోచేతిలో అప్పుడప్పుడు నొప్పి వస్తోందట. ఓహ్! ప్రమాదం లేకుండానే నొప్పా? దీన్నేనా సెల్యులర్ మెమరీ అని అంటుంటారు? అవును. బహుశా అదే కావచ్చు. అంటే తీవ్రమైన గతజన్మ అనుభవాల తాలూకు శక్తివంతమైన జ్ఞాపకం అది శరీర కణాల్లో ఉండిపోవచ్చనేది ఒక భావన. భౌతిక కారణం లేకపోయినా ఆ పాత నొప్పి అనుభూతి కొనసాగడమన్నమాట. చాలా విచిత్రంగా ఉంది. ఇంకా ఇలాంటివేమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఆ జన్మలో ఆయన 85 ఏళ్ల వయసులో చనిపోయారు. ఆ, తీవ్రమైన జ్వరంతో. ఆ సమయంలో అనుభవించిన బాధ, భయం అవి ఆయన ఉపచేతనలో అంటే మనసు లోతుల్లో బలంగా ముద్రించుకుపోయాయి. దాని ప్రభావం ఈ జీవితంలో కనిపిస్తుందా? కనిపిస్తోంది. దానివల్లే ఈ జన్మలో ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చినా సరే, తెలియకుండానే ఆ పాత భయం వల్ల తీవ్రమైన ఆందోళన, నీరసం వచ్చేస్తున్నాయట. అంటే ఆనాటి మరణభయం ఇప్పటి అనారోగ్యాల్ని కూడా పెద్దవిగా చూపిస్తోందన్నమాట. అంతేకాదు, ఇంకో విషయమేంటంటే, ఆ జన్మలో భార్య ముందుగా చనిపోయారు. చివరి రోజుల్లో కుటుంబ సభ్యుల నుంచి ఆశించినంత దగ్గరతనం, శ్రద్ధ లభించలేదనే ఒక భావన ఆయన్లో ఉండిపోయింది. అంటే ఒంటరితనమా? అవును. తీవ్రమైన ఒంటలితనం, నన్ను వదిలేశారేమో, పట్టించుకోట్లేదేమో అనే భావన. అది చాలా బలంగా మిగిలిపోయింది. మరి ఆ భావన ఈ జన్మలో ఎలా బయటపడుతోంది? అది ఈ జన్మలో ఒక అభద్రతాభావంగా మారింది. అంటే నన్ను ఎవరూ పట్టించుకోరేమో, నన్ను వదిలేస్తారేమో అనే భయం రూపంలో వ్యక్తమవుతోంది. ఓ, అర్థమైంది. ఇంకా చెప్పాలంటే, ఆ జన్మలో ఆయన కష్టపడి సంపాదించిన ఆస్తిలో కొంత భాగం దొంగతనానికి గురైంది. అయ్యో! ఆ నష్టం వల్ల కలిగిన బాధ, నిస్సహాయత అవి ఏ జన్మలో ఆర్థికంగా బాగానే ఉన్నప్పటికీ ఎక్కడో లోపల తెలియని ఆర్థిక నష్టభయాన్ని కలిగిస్తున్నాయి. డబ్బు పోతుందేమో అనే అనవసర ఆందోళనన్మాట. అంటే ఇన్ని రకాల గతజన్మ ముద్రలు, శారీరక నొప్పి, అనారోగ్య భయం, ఒంటరితనపు భయం, ఆర్థిక నష్టభయం,
ఇవన్నీ ఈనాటి అసంతృప్తికి కారణాలయ్యాయన్నమాట. సరిగ్గా. మూలాలన్నీ అక్కడే ఉన్నాయి. మరి ఈ రిగ్రెషన్ థెరపీ ద్వారా ఈ సమస్యల మూలాలను తెలుసుకోవడమే కాకుండా వాటిని అధిగమించడానికి ఏమైనా మార్గాలు తెలిసాయా? తప్పకుండా తెలిసాయి. ఈ అనుభవాల విశ్లేషణ ద్వారా కొన్ని కీలకమైన జీవిత పాఠాలు స్పష్టమయ్యాయి. అవేంటి? ముఖ్యంగా ఆ ఒంటరితనమనే భావన నుంచి బయటపడటం, నష్టపోతానేమో అనే భయాన్ని వదిలించుకోవటం, శరీరంలో ఉండిపోయిన ఆ పాత గాయాల తాలూకు శక్తిని విడుదల చేసుకోవటం, ఇంకా అనారోగ్యం పట్ల ఉన్న విపరీతమైన భయాన్ని తగ్గించుకోవటం. ఇవీ ముఖ్యమైన పాఠాలు. చాలా బాగుంది. మరి వీటిని సాధించడానికి అంటే ఆచరణలో పెట్టడానికి ఏమైనా సూచనలు లభించాయా? లభించాయి. కొన్ని మార్గాలు సూచించబడ్డాయి. ఒకటి, కుటుంబ సభ్యులతో బంధాలను మరింత స్పృహతో, ప్రేమతో బలోపేతం చేసుకోవడం. ప్రేమ బయటినుంచి రావడమే కాదు, మననుంచే మొదలవుతుందని గ్రహించడం. అంటే సంబంధాలను సరిదిద్దుకోవడం. అవును. ఇక ఆర్థిక విషయానికొస్తే ఆ పాత నష్టభయాన్ని వదిలేసి దాని స్థానంలో సమృద్ధి భావనను పెంపొందించుకోవడం. అంటే లేమి గురించి కాకుండా ఉన్నదానిపై దృష్టి పెట్టడం. అది ముఖ్యం. మరి ఆ సెల్యులార్ మెమరీ లాంటి వాటి సంగతేంటి? ఆ శారీరక ముద్రలు. హా, వాటికోసం కొన్ని ఎనర్జీ హీలింగ్ పద్ధతులు ఉపయోగపడతాయని తెలిసింది. ఉదాహరణకు రేకీ లాంటివి. రేకి. అవును, అది ఒక జపనీస్ శక్తి వైద్యం పద్ధతి. లేదా ధ్యానం లాంటివి చేయడం ద్వారా ఆ కణాల్లో నిక్షిప్తమైన పాత గాయాల శక్తిని విడుదల చేయడానికి వీలవుతుంది. అంటే శారీరక, మానసిక స్థాయిల్లో మార్పులవసరమన్నమాట. ఖచ్చితంగా. వీటన్నిటితో పాటు ఆత్మగౌరవాన్ని పెంచుకోవడం కూడా ముఖ్యం. దానివల్ల ఆ అభద్రతా భావాలు వాటంతట అవే తగ్గుతాయి. ఎంకే కథ వింటుంటే నిజంగా మన గత జన్మల అనుభవాలు, అప్పటి భావోద్వేగాలు, గాయాలు, కర్మబంధాలు ఇవన్నీ మన ప్రస్తుత జీవితాన్ని ఎంత లోతుగా ప్రభావితం చేస్తాయో అర్థమవుతోంది కదా. నిజమే. 1914 నాటి ఒక గౌరవనీయ పోస్టల్ అధికారి జీవితంలోని సంఘటనలు నేటి హైదరాబాదులో శాంతి, సంతృప్తి కోసం వెతుకుతున్న ఒక వ్యక్తిపై ఇంత ప్రభావం చూపడం అంటే గత జన్మల ముద్రలను అర్థం చేసుకోవడం, వాటిని నయం చేసుకోవడం ఎంత ముఖ్యమో తెలుస్తోంది. అవును. నిజమైన సంతృప్తికి అదే కీలకం. గతాన్ని అర్థం చేసుకుని, దాని భారాన్ని దించుకుని, వర్తమానాన్ని పూర్తిగా స్వీకరించాలి. అప్పుడే భవిష్యత్తును ప్రేమతో, భద్రతాభావంతో ప్రశాంతంగా నిర్మించుకోగలం. ఎంకే కథ మనకు ఇదే చెబుతోంది. ముగింపుగా ఒక ఆలోచన వస్తోంది. ఎంకేలాగే మనలో ఇంకెందరి ప్రస్తుత జీవితాలను వాళ్లకి తెలియకుండానే వాళ్ళ గతజన్మల కర్మపాఠాలు, అసంపూర్ణ అనుభవాలు తీర్చిదిద్దుతూ ఉండుండొచ్చు కదా. అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇలాంటి అదృశ్య ప్రభావాలు ఉండే అవకాశం ఉంది.